బోధిస్తుంది. నువ్వు నీతితోనూ భక్తితోనూ స్వస్థ బుద్ధితోనూ జీవించాలి. ఏమొదిలేసి దురాశని విసర్జించి, ఇహలోక సంబంధమైన భక్తిహీనతని దురాశని విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఇక్కడ నువ్వు జీవించాలని బోధించు, చెప్పేసేయి అని తీతుకు చెప్తున్నాడు. అంటే లోకానుసారమైన ఆశలు అక్కడ ఉన్న వాళ్ళు చాలా కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇలాంటి ఆలోచనలు వారికి రాకుండా అసలు శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే మనము మరలా ఆయన కాడికి వెళ్ళాలి, అందుకే ఆయన భూమి మీదకి వచ్చాడు అనేది బోధించు. ఆ విషయంలో హృదయాలని సమ్మతిపరచుకోమని చెప్పు అని కూడా తీతు పత్రిక వివరణని మనం ధ్యానించబోతున్నాం. తీతు పత్రిక వివరణ, తీతు యొక్క జీవితాన్ని, తీతు యొక్క పరిచర్యని, తీతు యొక్క సేవని, తీతు యొక్క బయోగ్రఫీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ముఖ్యముగా తీతు పత్రిక గురించి తెలుసుకోవాలి అనుకుంటే మొదటిగా దాన్ని రాసిన గ్రంథకర్త గురించి తెలుసుకోవాలి. దాన్ని రాసిన గ్రంథకర్త గురించి మనము తెలుసుకోవాలి. ఎవరైనా గ్రంథకర్త? అపోస్తలుడైన పౌలు గారు తీతు పత్రికని రాశాడు. మీరు గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాశాడు. బైబిల్లో 14 పత్రికలు ఆయన రాశాడు. 14 పత్రికలు కూడా ఎక్కడెక్కడ రాశాడు, ఎక్కడ ఉండి రాశాడు, ఎలాంటి పరిస్థితుల మధ్య రాశాడు, ఏ పట్టణాలలో ఉండి రాశాడు అని తెలుసుకోవాలంటే అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం మొదలుకొని 28వ అధ్యాయాల వరకు మనం ధ్యానిస్తుంటే ప్రతిదీ మనకు ఆన్సర్ దొరుకుతుంది. అక్కడ ఏ పట్టణానికి ఎప్పుడు ఎలా రాశాడు, ఏ ప్రాంతంలో ఏ పరిస్థితుల మధ్య ఉండి రాశాడు అనేది మనకు అక్కడ దొరుకుతుంది. ముఖ్యంగా వీటిని జ్ఞాపకం ఉంచుకునేది ఎట్లా? 13వ అధ్యాయం కాంచి 28వ అధ్యాయం వరకు అని మనం ఆలోచిస్తే ఆయన 3 ప్రయాణాలు, ప్రాముఖ్యమైన ప్రయాణాలు ఉంటాయి. దాని తర్వాత మొత్తానికి 4 ప్రయాణాలు పౌలు గారు చేశారు. ఆ 4 ప్రయాణాలలో ఈ పత్రికలు రాశారు. 14 పత్రికలు. ఆ 4 ప్రయాణాలలోనే ఈ 14 పత్రికలు రాయడం జరిగింది. ఇందులో ముఖ్యమైనవి చెరపత్రికలు ఉంటాయి. చెర పత్రికలు ఏంటవి? మీకు ఏమైనా ఐడియా ఉందా? చెరపత్రికలు చెరపత్రికలు మొదటిగా ఎపిసిలోకి రాసిన పత్రిక చెరపత్రిక మొదటిది. రెండవది 2వ తిమోతి పత్రిక. మూడవది ఫిలిప్పి పత్రిక. 4వది ఫిలోమోను పత్రిక. ఈ 4 చెరసాలలో ఉండి రాశాడు పౌలు గారు. అయితే ఈ తీతు పత్రిక మాత్రము తిమోతి 1వ పత్రిక, తిమోతి 2వ పత్రిక, తీతు పత్రిక, ఈ 3 ప్రత్యేకింపబడిన పత్రికలుగా మనం గుర్తించాలి. ఎందుకంటే ఈ పత్రికలు కాపరుల పత్రికలు. ఏ పత్రికలు? కాపరుల పత్రికలు. కాపరులకు రాస్తూ, లేకపోతే అధ్యక్షులు సంఘాన్ని నడిపించే వారికి రాస్తూ, సంఘం ఇలా ఉండాలి, సంఘంలో మనుషులు ఎలా ఉండాలి, సంఘము క్రీస్తు సారూప్యమందు క్రీస్తు స్వభావాన్ని, సంఘ స్వభావాన్ని కాపాడాలి మీరు ఈ భూమి మీద కదా. దేవుని రాజ్యం యొక్క ఆ ఔన్నత్యాన్ని మనం ఏం చేయాలి? కాపాడాలి. కాపాడకపోతే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడవడానికి సంఘంలో ఇష్టం లేదని తిమోతికిని తీతుకును రాశాడనమాట. అర్థమైంది? ఇప్పుడు 3 ప్రయాణాలలో 4 ప్రయాణాలలో 14 పత్రికలు రాస్తే అందులో ప్రాముఖ్యమైన పత్రికలు 4 ఏంటి? 2వ తిమోతి పత్రిక, ఫిలిప్పు పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలోమోను పత్రిక. ఈ చెరపత్రికలు. అంతకంటే ప్రాముఖ్యమైన కాపరుల పత్రికలు 1వ తిమోతి, 2వ తిమోతి, తీతు పత్రిక. ఈ 3 కాపరుల పత్రికలు. ఇందులో మనం ధ్యానించబోతున్నదే తీతు పత్రిక కదా. ఈ పత్రికను మనం బాగా గుర్తించాలంటే పౌలు యొక్క ప్రయాణాలు మనకు తెలియాలి. నేను చెబుతుంటాను ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం అనేది. మీరు అండర్లైన్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇప్పుడు అవన్నీ చదివితే మనకు కనీసం 2-3 రోజులు పడుతుంది. దాన్ని ఒకటొకటిగా 1వ ప్రయాణం, 2వ ప్రయాణం, 3వ ప్రయాణం అని వివరించాలి. అది దేవుడి చిత్తమైతే ముందు రోజులలో చేద్దాం. అపోస్తల కార్యం 3వ అధ్యాయము 1వ వచనం మీరు రాసుకోండి. ఇక్కడి నుంచి మొదటి ప్రయాణము ప్రారంభమైంది. 14వ అధ్యాయం 26వ వచనంలో ఈ మొదటి ప్రయాణం ముగుస్తుంది. అలాగనే అపోస్తల కార్యము 15వ అధ్యాయం 36వ వచనంలో 2వ ప్రయాణము స్టార్ట్ అవుతుంది. 18వ అధ్యాయము 22లో ముగుస్తుంది. ఇది 2వ ప్రయాణం. 3వ ప్రయాణము 18 అపోస్తల కార్యం 18వ అధ్యాయం 23వ వచనంలో స్టార్ట్ అవుతుంది. అపోస్తల కార్యం 21వ అధ్యాయం 17వ వచనంలో ముగుస్తుంది. ఇది 3వ ప్రయాణం. అలాగ
అలాగే అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 18వ వచనంలో రోమా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అలాగనే 28వ అధ్యాయం 31 అంటే చివరి అధ్యాయం చివరి వచనంలో ఈ ప్రయాణం అనేది ముగుస్తుంది. 4 ప్రయాణాలు. అక్కడ ఉండిన సందర్భాలను ఇప్పుడు నేను చెప్పిన వచనాలను బట్టి మీరు 1వ ప్రయాణం చదివితే అక్కడ జరిగిన సంఘటనలన్నీ మనకు తెలుస్తాయి. 2వ ప్రయాణం చదివితే అక్కడ జరిగిన సంఘటన. ఇలా ఉన్న బైబిల్ చదివితే జ్ఞాపకం ఉంటుంది మనకు కదా అండి. ఆయన చాలా ప్రయాసతో కూడిన ప్రయాణాలు చేశాడు. ఈ ప్రయాణాలు సామాన్యమైనవి కాదు, ప్రయాసతో కూడిన ప్రయాణాలు చేశాడు. వీటిని తెలుసుకోవాలి. సంఘాన్ని ఎలా కట్టాడు, సంఘాన్ని ఎలా నిర్మించాడు, సంఘాన్ని ఎలా స్థాపించాడు, సంఘంలో నీతి బోధనలు ఎలా బోధించాడు, ఏవి బోధించాలి ఏవి బోధించకూడదని ఆయన ఎంత ప్రయాసపడి అందరితో పోట్లాడుతూ కదండి వీటిని రాయడము జరిగింది. కాబట్టి వీటిని మనము ధ్యానించాలి కదా. ఈ ప్రయాణంలో పత్రికలు రాశాడు. అయితే మనం ముఖ్యంగా ఈ తీతు పత్రిక ఎవరికి రాశాడు, ఎవరి కొరకు రాశాడు అనేది తెలుసుకోవాలి. తీతుకు రాశాడు. తీతు ఎక్కడుంటే రాశాడు అంటే క్రేతు పట్టణము. ఏ పట్టణం అది? క్రేతు పట్టణం, లేకపోతే దీవి అంటారు దాన్ని. అనేక పట్టణముల సముదాయం అది. ఒక పట్టణం ఏం కాదు. హైదరాబాద్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఎన్ని పట్టణాలు ఉన్నాయి, కానీ హైదరాబాదే అంటారు. అలాగున ఈ క్రేతు అనే పట్టణం కూడా ఒక దీవి, అనేక పట్టణముల సముదాయం. అయితే అక్కడ సంఘాలని పౌలు గారు ఏర్పరిచి తీతుని అక్కడ వదిలేసి ఈయన వచ్చేసాడు. వచ్చిన తర్వాత మరలా తీతును బలపరిచి తీతు ఈ విషయాలు చెప్పమని ఈ తీతు పత్రిక రాశాడు అనమాట. అర్థమవుతుంది మీకు? మంచిగా మీరు వింటే అర్థమైంది. దాని తర్వాత చెప్పబోయే విషయాలు ఇది వింటేనే మీకు అర్థమవుతుంది. క్రేతు అనే దీవికి ఈ తీతును తీసుకువెళ్ళి అక్కడ అన్ని పట్టణాలలో సంఘాన్ని, సంఘ అధ్యక్షుల్ని, సంఘంలో ఉండిన విశ్వాసుని ఇలాగున ఉంచు, ఇలాగున నియమించు, ఇలాంటి వారినే నియమించు, ఇలాంటి వారినే ఇలా ఉంచు అని చెప్పి ఈయనను బలపరచడానికి రాసిన పత్రికే తీతు పత్రిక కదా. ఇది ఎవరు తీసుకువెళ్ళారు? ఈ పత్రికని తీతు దగ్గరికి ఎవరు తీసుకెళ్ళారు అంటే జన అనేట ఆయన, అంతేకాకుండా అపోల్లో, వీళ్ళిద్దరి చేతులకి పత్రిక ఇచ్చి ఆ దీవికి పంపించి ఇది తీతుకు ఇవ్వమని చెప్పారు. అది కూడా బైబిల్లో మనము చూస్తాము కదా. అయితే మనము ఈ తీతు పత్రికని, తీతు గురించి తెలుసుకునే ముందు ఆ క్రేతు పట్టణంలో లేకపోతే ఆ క్రేతు దీవిలో మనుషులు ఎలాంటి వాళ్ళు, ఎలా ఉంటే తీతును అక్కడ పెట్టాడు అనేది మనం ధ్యానించాలి. క్రేతు పట్టణము ఎలాంటి పట్టణము అనేది మనము ఆలోచన చేస్తే ఇది 100 పట్టణముల సముదాయము, అంటే 100 పట్టణాలు కలిగిన ఒక దీవి కదా. ఇది దీని పొడవు ఎంత అంటే 150 మైళ్ళ పొడుగు, 30 మైళ్ళ వెడల్పు. ఎంత పెద్దగా ఉంది ఇది? 150 మైళ్ళ పొడుగు విస్తీర్ణం, 30 మైళ్ళ వెడల్పుతో కూడిన ఒక దీవి. 150 మైళ్ళు అంటే 300 కిలోమీటర్లు, 30 మైళ్ళు అంటే 60 కిలోమీటర్లు కదా. 150 కిలోమీటర్లు, 150 మైళ్ళు అంటే 300 కిలోమీటర్లు అంటే హైదరాబాద్ కూడా లేదు. హైదరాబాద్ కంటే పెద్దదే ఇంకా కదా. అంత పెద్ద పట్టణం అనమాట. అందులో అక్కడక్కడ ఏముంటాయి, జిల్లాలు ఉంటాయి కదా, ఇంకా చిన్న చిన్న పట్టణాలు ఉంటాయి. ఆ పట్టణాల్లో కూడా సంఘము నియమించాడు. కాబట్టి ఆ సంఘాలలో అధ్యక్షులను ఇలా నిలబెట్టు అని రాసిన పత్రికే తీతు పత్రిక. అయితే ఈ పట్టణం ఎలాంటిదంటే దీనికి ఇంకో పేరు కూడా ఉంది, కాంటియా అను పేరు గలది. ఇది కాంటియా. ఈ క్రేతు అనే పట్టణానికి ఇంకో పేరు ఏంటి అంటే కాంటియా అనే పేరు కూడా ఉంది. అయితే ఇది పర్వతాలతో నిండిన స్థలం, లోయల సమృద్ధి గలది, జన సమృద్ధి గలది. జనం చాలా సమృద్ధి గల పట్టణముగా కనబడుతుంది. ధన సమృద్ధి, ముఖ్యంగా ధన సమృద్ధి గల పట్టణం ఇది. అంతేకాకుండా గ్రీసు చరిత్ర ప్రారంభంలోనే ఇది చరిత్రకెక్కింది, ప్రఖ్యాతి గాంచిన పట్టణంగా ఉంది. ప్రఖ్యాతి అంటే పేరు పొందింది. గ్రీసు చరిత్ర అంటే క్రీస్తు పరిపాలన ప్రపంచం అంతా ఏలే రోజులలోనే ఇది గొప్ప పట్టణంగా కనబడుతుంది. ఈ పట్టణం ఏంట పట్టణం? క్రేతు పట్టణము. అంతేకాకుండా ఈ క్రేతు పట్టణంలో ఉన్న మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఎవరైనా అక్రమం చేస్తారనుకోండి, ఆ పట్టణంలో ఎవరైనా అక్రమం చేస్తే ఆ అక్రమం చేసే వారిని శిక్షించుటలో తీవ్రత గలవారు అని చరిత్రకారులు రాయిస్తారు ఈ పట్టణం గురించి. అంటే ఏదైనా అన్యాయం జరిగిందనుకో, అక్రమం జరిగిందనుకో, ఆ పట్టణంలో శిక్ష వెంటనే వేయాలి అని పోరాటం చేసేవారు ప్రజలందరూ. ఎందుకంటే అలాంటి తప్పు మరలా జరగకుండా మనం అందరము
ఏమంటారు, ఐక్యత కలిగి దీన్ని తొలగించాలి, ఈ తప్పుని మరొకసారి ఇంకొకటి చేయకుండా తొలగించాలి. ఇప్పుడు మన భారతదేశంలో అదే వచ్చింది. శిక్ష సంస్కృతిని మార్చారు. తెలుసా మీకు? కొన్ని తప్పులు చేస్తే శిక్షలు లేటుగా పడేవి కదా, వాటిని మార్చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే తప్పు చేస్తే శిక్ష భయంకరంగా పడాలి, వెంటనే పడాలి. ఆ చట్టాన్ని తీసుకొచ్చారు కదా. కొంతమంది అది కావాలంటున్నారు, కొంతమంది అది వద్దు అంటున్నారు. అలాగున ఈ క్రేతు పట్టణంలో కూడా శిక్ష సంస్కృతి ఎలా ఉందాయి అంటే వెంటనే తప్పు చేస్తే ఎవడైనా వెంటనే శిక్షించాలని తీవ్రత ఉండేదంట ఆ ప్రజల మధ్యలో. అలాంటి పట్టణముగా ఆ పట్టణంలో ఉండిన మనుషులు ఉన్నారు. అయితే ఈ క్రేతు దీనికి స్వార్థ ఎలా వెళ్ళింది? ఇంతకు ఈ క్రేతు దీనికి స్వార్థ ఎలా వెళ్ళింది అని మనం ఆలోచిస్తే ఇక్కడ ఒక వచనం చూద్దాం మనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 11వ వచనంలో, పెంతెకోస్తు దినమున చాలా మంది వేరే వేరే దేశం వాళ్ళు ఆ పెంతెకోస్తు దినమున యెరూషలేములో కూడుకునే వాళ్ళు. ఆ కూడుకునే వాళ్ళలో కొంతమంది అక్కడికి వచ్చారంటే ఆ కొంతమందిలో ఈ క్రేతు ప్రాంతం వాళ్ళు ఉన్నట్లు మనకు కనబడుతుంది. 11వ వచనం చూడండి, 2వ అధ్యాయం 11వ వచనం. క్రేతీయులను, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలో దేవుని గొప్ప కార్యములను వివరించుట చూచుచున్నామని చెప్పుకుంటున్నారు. ఎవరున్నారు అక్కడ? అరబీలు ఉన్నారు, వారితో పాటు క్రేతీయులు అని ఉంది, ఉందా? వాళ్ళు ఆ పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు వచ్చి ఈ 120 మందిని అభిషేకం చేసి అన్య భాషలతో మాట్లాడే విధానాన్ని ఎవరు చూశారు? ఈ తీతు ఉండిన క్రేతు ప్రాంతపు వాళ్ళు మొదట చూశారు. అక్కడికి వచ్చారు. అక్కడ ఏ పండుగ జరుగుతుంది? పెంతెకోస్తు పండుగ జరుగుతుంది కదా. పెంతెకోస్తు పండుగ నాడు ఎక్కడెక్కడ ఉన్న యూదులందరూ రావాలి. కొంతమంది ప్రఖ్యాతిగాంచిన మనుషులు కూడా అక్కడికి వెళ్ళేవారు. ఏదైనా ఉరుసు జరుగుతుంటే కొంతమంది వెళ్తారు. అలాగున వెళ్ళి అక్కడ తప్పకుండా ఈ అద్భుతాన్ని చూసిన వీళ్ళు కొంతమంది విశ్వసించి బాప్తిసం తీసుకొని మరలా ఆ క్రేతు పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ యేసుక్రీస్తుని గురించి చెప్పడం ద్వారా ఈ క్రేతీయులకు స్వార్థ అందింది. అంతేకాకుండా పౌలు గారు కూడా కొరింథీ, ఎథెన్సులో సేవ చేశారు కదా. ఈ కొరింథీ, ఎథెన్సు పట్టణంలోకి దగ్గరగా ఉండిన పట్టణమే ఈ క్రేతు పట్టణము, క్రేతు దీవి. కాబట్టి ఇక్కడ కూడా కొన్ని అంశాలు, ఇప్పుడు ఇక్కడ స్వార్థ చెప్తుంటే పల్లె వింటలేరండి, రసలు కూడా వింటలే. అలాగున ఈ క్రేతు పట్టణం వాళ్ళు కూడా ఈ కొరింథీ పట్టణంలో, ఎఫెసు పట్టణంలో ఉండిన పౌలు బోధలు కూడా కొన్నిటిని విని బలపరచబడి సంఘంగా కూడుకునే వాళ్ళట. కానీ నియమములు తెలియదు వాళ్ళకు. అక్కడ ఉండిన కొంతమంది యూదులు కల్పనా కథల వలన ఇంకింత వాళ్ళు ఖరాబ్ అయిపోతూ ఉండేవాళ్ళుగా ఈ క్రేతు దీవిలో ఉండిన ప్రజలు ఉన్నారు. అయితే పౌలు గారు రోమా ప్రయాణం వెళ్తున్నప్పుడు ఆ పడవ యాత్రలో పడవ మునిగిపోతుందేమో అని ఈ క్రేతు దీవికి కొద్దిగా ఆపేసి అక్కడ కొంతకాలము ఉంటారు వాళ్ళు. అప్పుడు ఈ క్రేతీయులను చూస్తాడు పౌలు గారు అనేటట్లు మనకు 27వ అధ్యాయం, అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 7వ వచనం చూడండి. 27:7. అనేక దినములను మెల్లగా నడిచి ఎంతో కష్టపడి నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీయకుండినందున క్రేతు చాటున సల్మోనే ధరిని వాడ నడిపితిని. క్రేతు చాటున అంటే క్రేతు దీవికి ఆనుకొని వాడ నడిపించుకుంటూ వెళ్తున్నారు. అలాగే 20వ వచనం చూడండి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ కొద్దిగా పోయెను. వారు బహుకాలం భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యలో నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది అంటున్నాడు. క్రేతు నుండి బయలుదేరకనంటే క్రేతులో వీళ్ళు ఉన్నారు, క్రేతు దీవిలో, క్రేతు పట్టణంలో వీళ్ళు ఉన్నారు. కొంతకాలం ఉండినప్పుడు కొంత వీళ్ళకు సువార్త తెలిసింది అని పౌలు గారికి తెలిసిపోయింది. తెలిసి మరలా ఫస్ట్ చెరసాల సమయంలో కాకుండా ఫస్ట్ చెరసాల, రెండో చెరసాల, రెండు సార్లు చెరసాలలో పౌలు గారు పడతారు. ఆ మధ్యకాలంలో ఈ క్రేతు దీవికి పౌలు గారు వచ్చి ఆ క్రేతీయులను ఈ తీతు ద్వారా బలపరచడానికి అక్కడనే ఆయనను వదిలేసి వచ్చినట్లు మనము తీతు పత్రిక, ఇప్పుడు రండి, తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో
ఏమంటున్నాడు? తీతుతో మాట్లాడుతున్నాడు. పౌలు లెటర్ రాస్తూ తీతుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి నేను ఎందుకు క్రేతులో నిన్ను విడిచి వచ్చానో తెలుసా అని పౌలు పత్రికలో రాస్తున్నాడు. నువ్వు విడిచి వెళ్ళిపోయి ఆ పత్రిక రాసి మళ్ళీ పంపిస్తున్నప్పుడు ఈ ప్రశ్న సంధిస్తున్నాడు ఆయన. ఎందుకు వదిలేశాను అనుకుంటున్నావు? నేను అక్కడ వదిలిపెట్టి వచ్చింది ఎందుకు? అక్కడ సంఘాలు చాలా ఉన్నాయిగా, ఆ సంఘాల్లో ఇష్టం వచ్చినోడు అధ్యక్షత వహిస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు బోధిస్తున్నాడు, కల్పన కథలను బోధిస్తున్నారు వాళ్ళు. కాబట్టి మొదటిగా అధ్యక్షుడిని తీసేసి నమ్మకమైన వాడిని, మంచి పరిచారకుని, లేకపోతే మంచి బైబిల్ వాక్యం తెలిసిన వాడిని, దేవుని గురించి ఆసక్తి ఉన్నవాడిని నియమించి అక్కడ అని చెప్పే విషయంలో ఆ 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయనకు రాస్తున్నాడు. ఇప్పుడు మనకు అర్థం కావాలి ఎందుకు అక్కడ వదిలేసి వచ్చాడు. క్రేతు ప్రాంతం ఎలాంటిది కదా. పౌలు ఎక్కడెక్కడ ఉండినప్పుడు పత్రికలు రాస్తాడు. వీటిని అన్నిటిని వివరణ మీకు ఇచ్చాను. ఈ క్రేతు పట్టణం పూర్వకాలంలో ఎవరై ఉంటారు కదా, ఈ డౌట్ కూడా ఉంటుంది. మనం ఎవరము, ఇజ్రాయిల్ ఎవరు, కొంతవరకు మనకి ఇంకా డౌట్లే ఉంటాయి. బైబిల్ అంతా తెలియజేసింది. కేరేతీయులు అనేవారే ఈ క్రేతు సంతతి వారు. కేరేతీయుల సంతతి వారే ఈ క్రేతు పట్టణంలో, ఈ దీవిలో ఉండిన వాళ్ళు. వీళ్ళు ఎక్కడున్నారు అంటే, దావీదు కాలంలో ఫిలిస్తీన్లు ఉన్నారా, ఫిలిస్తీన్ల కాలంలో వాళ్ళ సంతతితో సమానంగా ఉండిన వాళ్ళే ఈ కేరేతీయులు అని అక్కడ రాయబడి ఉంటుంది. కేరేతీయులు అని చూద్దాం. అది కూడా 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 14వ వచనం చూడండి. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 14వ వచనం. దండెత్తి కేరేతీయుల దక్షిణ దేశమునకు ఉన్నారన్నాడు. కేరేతీయుల దక్షిణ దేశమునకు వెళ్ళామని. కేరేతీయులు అనే వాళ్ళలో నుంచి వచ్చిన మనుషులే ఈ క్రేతు పట్టణపు నివాసులు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలంటే, వీళ్ళు దాదాపుగా చాలా బలవంతులను, ధైర్యవంతులను కదా, యుద్ధ అభ్యాసములు అన్నీ తెలిసిన వారు, మంచి పట్టుగలవారు. కాకపోతే వాక్యములకు సరిగా తెలియదు. కొంతమంది యూదులు అక్కడికి బ్రతకడానికి వెళ్ళి కల్పనా కథలు చెప్పి ఏదేదో మోసము చేస్తున్న సమయంలో ఈ పౌలు గారు తీతును అక్కడ వదిలేసి వచ్చారు. ఇంతకు తీతు ఎవరు ఇప్పుడు మనం కదా? తీతు అంత పెద్ద దీవికి ఒక్కడే వదిలేస్తే అక్కడ పరిచర్య చేస్తున్నాడంటే అర్థం కావాలి. మనం చిన్న ఐట్పాల గ్రామం, చిన్న సంఘంలోనే పరిచయం చేస్తానికి ఏమవుతుంది, ఒడుగు ఉడుతుంది. కానీ ఆయనని ఎక్కడనో ఒక దీవిలో వేస్తే ఆయన అందరిని అధ్యక్షులు నిలబెట్టి సంఘాలు ఇలా ఉండాలని చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి. ఆల్రౌండ్ అక్కడ ఎవరున్నారు, యూదులు కల్పనా కథలు చెబుతున్నారు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఈ తీతుకు ఇంత ధైర్య సాహసాలు ఉన్నాయా? ఈ తీతు ఇంత సమర్థుడా? ఈ తీతు ఎవరు ఇంతకు అనేది మనం తెలుసుకుంటే తీతు పత్రిక వివరణలో మంచిగా మనకు అర్థమైంది. తీతు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, తీతు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. తీతు రక్షణలోనికి వచ్చిన పౌలు చేత రక్షింపబడిన వాడుగా తీతు కనబడతాడు. మొదటిగా మనం తీతు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుని దాసులను యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పిరు ఆయనది. అక్కడ అండర్లైన్ చేసుకోండి. నా నిజమైన కుమారుడికి శుభమని చెప్పి రాయినది అంటున్నాడు. తీతుకు రాస్తున్నాడు. తీతుని ఏమంటున్నాడు అక్కడ? నా నిజమైన కుమారుడు. అంటే నా ద్వారా రక్షణ పొందిన వాడు, ఎవరైతే ఆయన ద్వారా రక్షణ పొందుతారో వాళ్ళని నా నిజమైన కుమారుడు అనేటట్లు ఆయన పిలుస్తారు. రక్షణ ఉంది తీతుకు. ఇంతకు తీతు యూదుడా, లేకపోతే అన్యుడా, లేకపోతే గ్రీసు దేశస్తుడా? ఎవరు తీతు? ఎవరు ఇంతకు? రక్షణ అయితే పొందుకున్నాడు. కానీ మనం ఆలోచన చేస్తే గలతీ పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. అయినను నాతో కూడానున్న ఎవరటనండి? తీతు గ్రీసు దేశస్థుడైనందున అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు
వలన మనకు కలిగిన మన స్వతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగింది. కొంతమందిని సున్నతి విషయంలో బలవంతం చేసేవారు. సున్నతి ఉంటేనే యూదుల్లో కానీ కలవాలి లేకపోతే లేదనే ఆలోచనలో ఉన్న సమయంలో ఈ పౌలు గారు ఈ తీతు విషయంలో అయితే అలాంటి బలవంతం రాలేదు అంటున్నాడు. తిమోతి విషయంలో వచ్చింది. తిమోతి విషయంలో ఏమన్నారంటే ఈయనకు సున్నతి ఇస్తేనే నీతో పాటు సేవ చేయాలి, లేకపోతే మేము అంగీకరించమన్నారు. కానీ తీతు విషయంలో అలంత బలవంతం ఎలాంటిది రాకుండా ఉన్నాడు. ఇంతకీ తీతు ఎవరయ్యా అంటే గ్రీసు దేశస్థుడు, అంటే అన్యుడై రక్షణలోనికి వచ్చిన మనిషిగా మనకు కనబడుతున్నాడు కదా. అయితే మరి ఈయన స్వభావం ఎలాంటిది? అక్కడ వదిలిపెట్టి సంఘాల మధ్య వదిలిపెట్టి వచ్చిందంటే తీతుని ఆ దీవిలో వదిలిపెట్టి వచ్చిందంటే ఈయన స్వభావం తెలుసుకోవాలి కదా. స్వభావం ఎలాంటిదో 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది చూడండి. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానమును యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవములతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అని అంటున్నాడండి. ఇక్కడ ఆలోచన మనం చేసినట్లయితే 12 వచనం చూడండి. క్రీస్తు స్వార్థ ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా, స్వార్థ ప్రకటించడానికి మంచి అనుకూలత ఉంది. ఎక్కడ త్రోయకి వచ్చినప్పుడు మంచి అనుకూలతనిచ్చాడు దేవుడు, ప్రకటించని చెప్తున్నాడు. కానీ నేను ఏం చేస్తున్నాడంటే సహోదరుడైన తీతు నాకు కనబడనందున 12వ వచనం చివరి లైన్లో సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. అంటే తీతు లేడు కాబట్టి నా మనసు నెమ్మది లేదు. ప్రభు సెలవిచ్చాడు, అనుకూలపరిచాడు సువార్త చేయమని. కానీ నాకు దగ్గర సహవాసి లేకపోతే అనుకూలంగా ఉండే వ్యక్తి తీతు. ఈయన లేకపోవడం ద్వారా నేను స్వార్థ చేయలేక అక్కడి నుంచి మాసిదోనియాకు వెళ్ళాను అని సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే తీతు యొక్క స్వభావం ఇక్కడ మనకు అర్థం కావాలి. పౌలు తీతుతో ఉంటే పౌలు చాలా ధైర్యం వచ్చేస్తుంది. పౌలుతో తీతు ఉంటే స్వార్థ ప్రకటించడానికి అనుకూలత ఉంటుంది. పౌలుకు తీతు దగ్గరగా ఉంటే ప్రతి పని చేయడానికైనా కానీ ఆయన సహవాసం ఏమంటారు దాన్ని సాహసించగలడు కదా. తీతున్నాడు కదా అన్న ధైర్యం ఉంటుందా కాదండి? ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలంటే బైబిల్ కూడా చెప్పిందండి, 2 కూడి పని చేస్తే ఎక్కువ కనబడుతుంది పని, ఒక్కడే పని చేస్తే తక్కువ కనబడుతుంది పని అని కూడా బైబిల్లో రాయించాడు. అయితే సపోర్టుగా ఉండడానికి పౌలు గారికి సపోర్టుగా తీతు ఉండడానికి దాన్ని ఆయన లేకపోయినందున నా మనసులో నెమ్మది లేక నేను ఇక్కడ స్వార్థ చేయలేకపోతున్నాను. దేవుడు చెప్పినానా అంటే ఆ దేవుడు చెప్పినా సరే. ప్రభు అనుకూలత ఇచ్చాడు, నువ్వు స్వార్థ చేయంటే తీతు లేడుగా అంటున్నాడు దేవునితో. తీతు ఏం చేస్తాడు రా నేను ఉండగా అంటే నాకు నెమ్మది ధైర్యం అంతేనంటుందా నేను చెప్తున్నానండి. ఇంకా పరిచర్య విషయంలో తీతు లాంటి వాళ్ళు ఉండాలి సంఘంలో కదండి. ఎవరైతే అధ్యక్షులుగా అక్కడ ఉంటారో తీతు ఎలాగునైతే పౌలు గారికి ధైర్యంగా ఉన్నాయి, ఒక్కడుంటే చాలు నాయన ఈ త్రోయ పట్టణం మొత్తం స్వార్థ ప్రకటిస్తా అనుకుంటున్నాడు. తీతు లేకపోవడం సార్ బట్టి నెమ్మది లేదట ఆయన లేదండి. పౌలు గారు పరిచర్య చేశారు, 4 ప్రయాణాలు చేశారంటే చాలా సహాయం చేసేవాళ్ళు వెనక దేవుడు నిలవబెట్టాడండి. తీతుని, తిమోతిని, జానా అనేటాయనని, అపోల్లో అనేటాయనని చాలా మంది ఉన్నారు బైబిల్లో. వాళ్ళు లేకపోతే పౌలుని ప్రయాణాలు చేసేవాడు కాదు, ఇంత స్వార్థ చెప్పేవాడు కాదు. ఆయన ఒప్పుకుంటున్నాడు తీతు లేకపోవడం ద్వారా నేనేమయ్యాను స్వార్థ చేయకుండా మాసిదోనియాకు వెళ్ళిపోతున్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలియాలి? తీతు యొక్క స్వభావం ఎలాంటిది అంటే గొప్పవాడు, ఆయన ఉంటే చాలు స్వార్థ విషయంలో ఎంతవరకైనా పౌలు వెళ్ళగలవాడు. అంటే ధైర్యం గలవాడు తీతు, బలం గలవాడు తీతు, మంచి జ్ఞానం ఆలోచనలు అందించేవాడు తీతు, సపోర్ట్ చేసేవాడు తీతు కదా అనేటట్లు పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు కదా. ఇంకా ఆయనని ఏమని పొగిడాడో మనము చూద్దాం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 23వ వచనంలో
2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల మీలో ఎవడైనా తీతు ఎవడని అడిగితే ఒకవేళ అతడు నా పాలివాడును, అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడునై మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియు మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల వారు సంఘముల దూతలను ఎవరంటారండి? సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నానయ్యా. నేను చెబుతున్నాను, తీతు గురించి నేను చెబుతున్నాను. అతడు ఒక దూత, అతడు క్రీస్తు యొక్క మహిమ. ఎవరు అనుకుంటున్నావు తీతు అంటే? ఎవరైనా అడిగితే చెప్పండి, నా జత పనివాడు. నేను ఒక్కనే కాదు పని, లేకపోతే నేను లేననేటట్లు తీతు గురించి చెబుతున్నాడు. అని ఎవరు చెప్తున్నారు? పౌలు గారు కదా. క్రీస్తుని పోలి నడుచుకున్న నా ప్రకారం మీరు నడుచుకొనిడని చెప్పిన సాక్ష్యం చెప్పిన పౌలు గారు తీతు గురించి చెప్తున్న విషయాలు ఎంత గొప్పగా ఉన్నాయి. 24 చూడండి. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదియు మీ విషయమైన మా అతిశయ వ్యర్థము కాదనియు వారికి సంఘముల ఎదుట కనుపరచండి. తీతు విషయంలో ఎవరైనా అడిగితే ఈ విషయాలని చెప్పండి. ఆయన దేవుని దూత, ఆయన దేవుని మహిమ అయి ఉన్నాడని చెప్పండి. ఆ జత పనివాడు కూడా అని చెప్పండి. ఇంకేమంటున్నాడు తీతు గురించి? 7వ అధ్యాయం 13. 7వ అధ్యాయము 13. ఇక్కడనే ఇదే 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 13 వచనంలో, ఇందుచేత మేము ఆదరించబడితిమి, అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు. చూడండి, తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూసి మరీ ఎక్కువగా మేము సంతోషించితిమి. తీతు విషయంలో తీతు ఆత్మ మిమ్మల్ని బట్టి ఏమైంది? సంతోషించింది. తీతు ఆత్మ ఈయన 3 సార్లు కొరింథీ పట్టణానికి పంపిస్తాడు తీతుని. తీతు పత్రికలో తీతుని కేత్రీయుల పట్టణం లేకపోతే దీవి పంపక ముందుకే కొరింథీ పట్టణానికి 3 సార్లు పంపిస్తాడు. కొరింథీ పట్టణం ఎలాంటిది? కొరింథీ పట్టణం ఎలాంటిదండి? కక్షలు, విభేదాలు. నేను పౌలు వాడని, నేను కేప వాడని, నేను క్రీస్తు వాడను, నేను అపోలో వాడను అని గొడవలు పెట్టుకుంటున్న సంఘం అది. అలాంటి సంఘంలోనికి తీతుని 3 సార్లు పంపించాడు. పంపించినప్పుడు ఈ సంఘంలో ఉన్నవాళ్ళు, అంతేకాదండి జాగ్రత్త కూడా చేసే సంఘం. 5వ అధ్యాయం ఉంటుంది, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, జాగ్రత్తం చేస్తున్నారని వదంతి నాకు వినబడుతుంది, కొరింథీ సంఘమా నేను కట్టె తీసుకొని మీ దగ్గరికి రావాల్సి వస్తుందని హెచ్చరించాడు పౌలు గారు. అలాంటి సంఘంలోనికి తీతును పంపిస్తే తీతు హృదయం అట సంతోషంగా ఉందట. ఎలా ఉండదండి? అక్కడ ఉన్న సంఘం అంతా ఆగం ఉంది కదా, ఈయన హృదయం ఎలా సంతోషంగా ఉంది అనేది మనం ఆలోచన చేస్తే అక్కడ ఉన్న సంఘాన్ని అంతటిని మార్చేసాడు తీతు గారు. కాబట్టి ఆయన హృదయం సంతోషంగా ఉండి దేవునిలో భేదాలు లేవు, గొడవలు లేవు, పంచాయతీలు లేవు, నేను గొప్ప అనుకునే లేదు, జాగ్రత్త లేదు, అంతా పోయింది. ఆ పోయినాక తీతు యొక్క హృదయం ఎలా ఉందంటే సంతోషిస్తుందట. ఆయన హృదయం సంతోషిస్తున్నందుకు నా హృదయం కూడా సంతోషిస్తుంది. ఇక్కడ ఏదండి అసలు పనికిరాని సంఘం అనుకుని ఎన్నోసార్లు నేను మిమ్మల్ని హేట్ చేశాను. ఈ కొరింథీ సంఘానికి రాసినప్పుడు చాలా కఠినమైన మాటలు పౌలు గారు రాస్తారు. అయినప్పటికీ తీతు హృదయం సంతోషిస్తుందంటే అక్కడ మార్పు చూశాడు. ఎవరు అంటే తీతు. నిజంగానండి, కాపరికి నిజమైన కాపరి అయితే లేకపోతే నిజమైన సంఘ అధ్యక్షుడైతే నాయకుడైతే సంఘము క్రీస్తు స్వభావంలో మార్చబడుతున్నప్పుడు వచ్చే సంతోషం కంటే ఎక్కువైంది ఏది ఉండనే ఉండదు. అలా సాక్ష్యాన్ని చూస్తున్నప్పుడు, సంఘంలో ఉండిన సాక్ష్యాన్ని ఎవరైనా బయట వచ్చి అబ్బా వీళ్ళు గ్రేట్రా, వీళ్ళు మంచిగా సాక్ష్యం కలిగి ఉన్నారని ఒక్క మాట మన చెవులో పడింది అనుకోండి, ఇదంతా దేవుడి కృపలో నేను బోధించిన బోధన బట్టి ఇలా ఉన్నారు వీళ్ళు అని హృదయం ఎంత సంతోషిస్తుంది. నాదే కాదు, లోకంలో ఎవరిదైనా కానీ. అదే ఒకవేళ ఈ సాక్ష్యం బాగలేదని చెప్పారు అనుకోండి, అదంతా ఎవరికి వస్తుంది? ఇప్పుడు తీతుకేం రాదు, పౌలు గారికే వస్తుంది. పౌలు గారికి ఏం చేయాలి? ఏడవాలి, అడుగుస్తుంది. ఇట్లా అయిపోయింది ఏంది, ఇట్లా అనుకున్నాం కదా ప్రభు, ఇట్లా అయిపోతుంది ఏంది సంఘం అని పౌలు గారు ఏం చేయాలి? ఏడవాలి. ఏది ఆశించకుండా సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని నీ సేవ చేస్తే సంఘం ఇట్లుంది ఏంది ప్రభు అని ఏడ్చేవారిగా సేవకులు ఉంచొద్దండి. అందుకనే హెబ్రీ పత్రిక చివరి అధ్యాయాలు అంటారు, మీ నాయకులను మీరు దుఃఖ పెట్టేవారిగా ఉంటే మీకు నిష్ప్రయోజనం అని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పౌలు చేతనే రాయించాడు. ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే తీతుని చాలా గొప్పగా
ఆయన పొగుడుతున్నాడు, ఆయనని సన్మానిస్తున్నాడు. తీతు ఎంత గొప్పవాడు, ఆయన ప్రవర్తన ఎలాంటిదో తెలియజేస్తున్నాడు కదా. ఇంకొక వచనం కింద ఉంది, చదవండి 14వ వచనం. ఏలయనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. మేము ఎలాగో అన్నిటినీ మీతో నిజముగా చెప్పితిమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను. నేను ఒకవేళ ఈ తీతు గురించి చెప్తున్న మాటలు అతిశయపడుతుందా ఈయన లేడు ఇంకా అని అనుకోకండి, ఇవి నిజం అని వాటిని రూఢిపరుస్తూ వాటిని సన్మానిస్తున్నాడు, ఆ మాటల్ని సన్మానిస్తున్నాడు. ఇది నిజమని కదా కదా. ఎంతో గొప్ప స్థితిలో ఎవరు కనబడుతున్నారు? తీతు కనబడుతున్నాడు. అందుకనే 3 సార్లు కొరింథీకి ఆయనని పంపించినట్టు మనం కింద చూస్తాం. అయితే 8వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూడండి. ఇదే 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం. మీ విషయమై కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే ఎక్కడ పుట్టించాడట? తీతు హృదయంలో పుట్టించాడు. నేను ఇలా ఎలాగనైతే మార్చాలి, ఎలాగనైతే ఉండాలి అని నా హృదయంలో దేవుడు పుట్టించాడు ఒక ఆలోచన. అలాంటి ఆలోచనే సేమ్ టు సేమ్ తీతు హృదయంలో కూడా దేవుడు పుట్టించాడు. నేను ఎలా ఉండాలనుకున్నాను ఈ సంఘం, ఆయన అలాగనే ఉంచాడు. 3 సార్లు పంపించినందుకు వ్యర్థం కాలేదు ఆయన ప్రయాస అని అంటూ, అతడు నా హెచ్చరికని అంగీకరించను గాని అతనికి విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే తన ఇష్టము చొప్పుననే మీ వద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. కాబట్టి అతనికి ఎవరు ఆటంకం చెప్పకండి, అతన్ని మీరు చేర్చుకోండి, అతన్ని నా వలె సన్మానించండి. నన్ను ఎలా చూస్తారో తీతును అలాగనే చూడండి అని కొరింథీ పత్రికలో తీతు గురించి రాస్తూ ఆ పత్రికనిచ్చి పంపించాడు. అంటే ఇప్పుడు మనకు దీన్ని బట్టి ఏమర్థం కావాలి అంటే తీతు చాలా గొప్ప వ్యక్తి, హృదయానుసారంగా కానీ కదా, సేవ విషయంలో కానీ పరిచర్య విషయంలో కానీ నమ్మకస్తుడు, చాలా గొప్ప వ్యక్తి. అయితే ఈయనని 3 సార్లు సువార్త విషయంలో కొరింథీకి పంపించినట్లు వచనాలను చెప్తాడు. చదివినగా చదవండి. ఆయనని పంపిస్తున్నట్టు ఫస్ట్ సారి పంపిస్తున్నాడు, 2వ సారి పంపిస్తున్నాడు, 3వ సారి పంపిస్తున్నట్టు వచనాలను మీకు చూపిస్తున్నాడు. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం 13వ వచనంలో, అలాగే 7వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ వచనము 13వ వచనాల వరకు. రెండోసారి 7వ అధ్యాయము 5వ వచనం నుంచి 13వ వచనాల వరకు. అలాగున 8వ అధ్యాయం 6వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఈ 3 సార్లు కొరింథీ పట్టణానికి ఎవరు పంపిస్తారు? పౌలు గారు తీతును పంపిస్తాడు. అక్కడ బలపరచ సంఘాన్ని సరిగా నేను ఎలా అనుకున్నాను, ఆ సంఘం ఎలా ఉండాలనుకున్నాను, అలాగే నేను ఉంచాలి సంఘాన్ని. ఈ 3 రాసిన అక్కడ సందర్భాలలో ఆయన పంపించినట్లు మనము చూస్తాము. ఇప్పుడు మనకు కావాల్సింది తీతు పత్రికలో పౌలు రాసిన విషయాలు ఏంటి? ఇంతకు అక్కడ ప్రజలు ఎలా ఉంటే ఈయన ఇలా మార్చాలని చెప్పాడు అనేది తీతు పత్రికకు 3 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని అధ్యాయాలు? తీతు పత్రికకు 3 అధ్యాయాలు ఉంటాయి. 1వ అధ్యాయంలోనైతే వాళ్ళందరూ ఎలా ఉన్నారో చెప్పాడు. 1వ అధ్యాయంలో వాళ్ళందరూ ఎలా ఉన్నారో చెప్పాడు. ఎలా ఉన్నారు? అవిధేయులట, వరదబోతులట, మోసపుచ్చువారట, దుర్లాభం కొరకు ఉపదేశించేవారట, కుటుంబాలను పాడు చేసేవాళ్ళట, దుష్ట ముఖములట, సోమరులట, తిండిబోతులనై ఉన్నారు. ఇదేంటండి? క్రేతు పట్టణంలో మనుషులు మంచోళ్ళు అనుకున్నాం అప్పుడు. కానీ క్రేతు పట్టణంలో ఉండిన మనుషులు కాదు, సంఘంలో ఉండిన మనుషులు ఎలా ఉన్నారో చెప్తున్నా. ఇప్పుడు నేను పట్టణంలో కొంతమంది అన్యులు ఉంటారు, దేవుని నమ్ముకున్న వాళ్ళలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇన్ని ఆలోచనలు కలిగిన వారు ఉన్నారు. ఇవి ఎలా అయ్యారు ఇలా అంటే అక్కడ యూదుల కల్పన కథలను విని అలా తయారైపోయారు. కాబట్టి ఈ 1వ అధ్యాయంలో వాళ్ళని నువ్వు మార్చేసేయాలి, వాళ్ళని నువ్వు అలా ఉండకుండా చూసుకోవాలి. అందుకే నిన్న అక్కడ నేను వదిలి వచ్చానని లేఖ రాస్తున్నాడు. ఇప్పుడు మనం చూద్దాం 1వ అధ్యాయము. ఇప్పుడు నేను అన్న మాటలన్నీ అక్కడ ఉంటాయి చూడండి. తీతు పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 14 వచనం వరకు. అనేకులను విశేషముగా సున్నతి సంబంధులను, అలా అక్కడ ఎవరున్నారు ఎక్కువ అంటే సున్నతి సంబంధులు. సున్నతి సంబంధులు అంటే ఎవరు? యూదులు ఉన్నారు అక్కడ.
అనేకులు ఉన్నారు. వాళ్ళు అనేకులను సున్నతి సంబంధులను, అవిధేయులను, వరదుబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్ళు ఏం చేయాలంటే వీరి నోళ్ళని మోయించవలను. అట్టివారు ఉపదేశించకూడదని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు, అంటే సొంత ప్రవక్తలు అంటే ఒక కాపరి లేకపోతే ఒక అధ్యక్షుడు ఇట్లా అంటున్నాడు. ఏమంటున్నాడంటే మరలా వీడు బోధించి వీడు ఇలా చేసి ఏమంటున్నాడంటే క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిబోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యం నిజం, అలాగనే ఉన్నారు, ఇది నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పన కథలను సత్యము నుండి తొలగిపోయినట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయంలో స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా గద్దింపయ్యా. ఎవరితో చెప్తున్నాడు? తీతుకు చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మరలా అలాంటి వారిని చూస్తూ వీళ్ళు మంచోళ్ళు కాదని అంటున్నది ఎవరు? మళ్ళా యూదులే ఏమంటున్నారు? వీళ్ళు తిండిబోతులు, వరదబోతులు, వీళ్ళు పనికిరాని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అసలు వాస్తవానికి బోధించేవాడు కరెక్ట్గా బోధిస్తే అలా అంటే ఎందుకుంటారు? అంటారండి అట్లా ఉండరు. తప్పిలదే కానీ మరలా అలా మీదకే నెట్టుతున్నారు. కాబట్టి వీళ్ళు ఏం బోధిస్తున్నారు వీళ్ళు అంటే కల్పనా కథలని బోధిస్తున్నారు. కిందికి రండి, అట్లనే అలాగే చెప్తారు. 14 అయిపోయిందా? 15 వచ్చినాం. 16 చదవండి. 16 చదవండి డైరెక్ట్. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. అట్లా ఉందా సంఘం? ఫస్ట్ మొదటి అధ్యాయంలో సంఘం ఎలా ఉందో చూపిస్తున్నాడు అనమాట. సంఘం అలా ఎందుకు ఉంది అంటే అధ్యక్షుడు మంచిగా లేడు అక్కడ. చూడండి ఆ విషయం ఎక్కడ చెప్తాడంటే 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనంలో చదవండి. ఇలాగ చదివాము. చదవండి. ఎవడైనను నిందారహితుడును, ఏకపత్తి పురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై విధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్న ఎడల అట్టి వారిని ఇష్టం వచ్చినట్టు నిలబడిపోతున్నాడు అనమాట. కాబట్టి పిల్లలు ఎలా ఉండాలంటే విశ్వాస సంబంధమైన వాళ్ళై ఉండాలంటే అధ్యక్షుడు పిల్లలు కూడా నిజానండి. అట్లాంటి పిల్లలు లేకుంటే కూడా అటు పనికిరాడు. ఎందుకంటే ముందు పిల్లల్ని పెంచడం ఎదగాలి వాడు. ఇక సంఘాన్ని ఏం పెంచుతారు చెప్పండి? అధ్యక్షుని పిల్లలు ఎలా ఉండాలి? విశ్వాస సంబంధమైన వాళ్ళుగా ఉండాలి కదండి. కొంతమంది కాపురుల పిల్లలు వాక్యం చదవండి ఎలా చదువుతారు? గనగన ఇప్పుడు నేను చదువుతున్నాను చూడండి, అట్లనే చదువుతారు. పాటలు పాడమంటే స్వరమే బయటికి రాదు. పాడి నా గొంతు ఇట్లా పాడతారేమని నా గొంతు బాగా అరిగిపోయేటట్టు కూడా పాడుతున్నాను నేను రోజు. ఈ స్వరం ఇలాగనైతేనే తెగుతుంది రా అని అలా చెప్తున్నా. డైరెక్ట్గా చెప్తే మీక మాయమంట పడుతున్నాను అనుకుంటారు. కానీ అర్థమవుతుందండి. బైబుల్ చదవాలి అధ్యక్షుడు పిల్లలు, లేకపోతే అర్థమవుతుందా? ఏం చెప్తున్నాడు ఆయన? విశ్వాస సంబంధమైన పిల్లలు ఉండాలి అధ్యక్షుడిగా ఉన్నవాడికి. ఆయన పిల్లలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే వీడు అధ్యక్షుడిగా ఉంటే సంఘం నడుస్తుందా? నడవదు. కాబట్టి చాలా జాగ్రత్తగా పిల్లలు కూడా ఉండాలి. ఎందుకనగా చెప్తున్నాడు వచ్చిన, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛపరుడును, ముక్కోపియు, మద్యపానీయు కొట్టువాడును, దుర్లాభమును ఆపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు, బాగా గుర్తుపెట్టుకోవాలి, హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువాడునై ఉండవలెను. అధ్యక్షుడు అనేవాడు ఉంటే ఈ బోధని గట్టిగా పట్టుకొని ఎదుట ఉండిన సంఘంలో ఉండిన ఎవరైతే తప్పు చేస్తారో వారి తాట తీయవని చెప్తున్నాడు. అర్థమవుతుందండి? ఇది చిన్న మామూలు వ్యవహారాలు కాదు. ఆయన 2వ అధ్యాయంలో చెప్తాడు, మనకుండిన నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ అంటాడు. అందరు ఏకంగా ఐక్యత కలిగి నివసిస్తున్నారు ఇక్కడ
అనే దానికి శుభప్రదమైన నిరీక్షణ అని ఎడిమేట్ అడిగిన చేతికి రాస్తూ శుభప్రదమైన నిరీక్షణ అంటే మీరు మీ క్యారెక్టర్లు ఇప్పుడు ఎట్లున్నాయి ఏం లేదు అని కాదండి. ఇక్కడ మంచిగా ఉండాలి సంఘంలో, అదే హెడ్డింగ్. మీరు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకంలో చేర్చబడాలి. కాబట్టి శుభంగా ఉంటేనే కదా మీరు అక్కడ, ఐక్యతగా ఉంటేనే అక్కడికి వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. మీ హృదయాలు ఎలా ఉండాలి? ఏ సంకోచితం లేదు. ముఖ్యంగా ఒక మాట చెప్పాడండి, పర సంబంధమైన వాడు మిమ్మల్ని చూసి, మీ సాక్ష్యాలను చూసి సిగ్గుపడొద్దు సంఘంలో ఉన్న వాళ్ళు. ఆ మాట చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. 2వ అధ్యాయం 7వ వచనం. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏమియో చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్య విషయమై మాదిరిగా కనపరుచుకోవడము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. తీతు, నువ్వు ఎలా ఉండాలంటే, నిన్ను చూసిన పరపక్షమందున్న వాడు ఎవడు అంటే దేవుణ్ణి నమ్ముకున్న ఎవడైనా కానీ ఈడొక మంచి ఆలోచన లేకపోతే హిత బోధన అనుసరిస్తూ వాక్యానుసారంగానే బ్రతుకుతున్నాడు అనే సాక్ష్యము రావాలి సంఘంలో ఉన్న వాళ్ళకు. అలాగున వచ్చినట్లు మొదట నువ్వు చూసుకో, తర్వాత వాళ్ళని కూడా వాళ్ళే ఉండేటట్లు చెయ్యి అని హెచ్చరిస్తున్నాడు. తీతుని ఏదో బలపరిచి, ఏదో గణపరిచి రాస్తున్నాడు ఈ పత్రిక. కొద్ది పత్రికలు అయితే బలపరిచాడు, కానీ గద్దిస్తూ రాస్తున్నాడు, హెచ్చరిస్తూ రాస్తున్నాడు. భయం కలిగుండు, జాగ్రత్త అని రాస్తున్నాడు తీతుకు. తీతుకు ఇలాంటి ఒక కౌంటర్ వచ్చిందండి పైనుంచి. ఇప్పుడు తీతు సంఘంలో ఎట్టుండాలి చెప్పండి, ఆలోచించండి. తీతు ఎలా ఉండాలి? ఇదే మాదిరిని చేయించాలి. పౌలు కాంచి వచ్చిందంటే మామూలు విషయం కాదు, పరిశుద్ధాత్మ బోధ అది. కాబట్టి ఇట్లుండాలన్నట్టు, నాయన మీరు ఇట్లుండండి, నన్ను ఇటు ఉండనియండి అని కఠినముగా ఖచ్చితంగా హెచ్చరిస్తూ జాగ్రత్తలు చెప్పాలి. ఎవరు? అక్కడ ఉండిన తీతు అధ్యక్షుడైన. చెప్పకుంటే ఇప్పుడు బలపరిచిన మాటలు ఉండేగా అవన్నీ జీరో అయిపోతాయి. తీతు గురించి కొరింథీ పత్రికలో ఆయన గొప్పతనం గురించి సన్మానిస్తూ మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో అవన్నీ జీరో అయిపోతాయి. పనికిరాని వాడిగా అయిపోతాడు, పరలోక నివాసంలోనికి వెళ్ళలేడు. ముఖ్యంగా అదే కదా వీళ్ళు ఆశపడ్డది. తీతుకు పెళ్లి లేదు, అమ్మ లేదు, తండ్రి లేడు, తల్లి లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, సేవ నిమిత్తం వెళ్తున్నవాడు. కాబట్టి అవసరమైతే ఇలాంటి మాటలు చెప్తే ఎవరికైనా నచ్చకుండా దూరం అయితే కానీ ఖచ్చితంగా ఉండాలి అనేటట్లు చెప్పి నడిపించు అని 1వ అధ్యాయం మొత్తం వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పాడు, వాళ్ళు ఎలాగ బోధిస్తున్నారో చెప్పాడు, వాళ్ళు ఎలాగ నడవాలో చెప్పాడు. ఈ 2వ అధ్యాయంలోనికి వస్తే 2వ అధ్యాయంలో సత్క్రియల గురించి చెప్పాడు. ఏం బోధించాలి వాళ్ళకంటే, సత్క్రియలు చేయనట్లు వారిని ఉంచు అని చెప్పి బోధించాడండి. సత్క్రియలు చూసే ముందు అసలు సువార్త అంటే ఏమిటి, బుద్ధి మాటలు ఎలా చెప్పాలి వీళ్ళకు అనే ఆలోచన ఒకవేళ తీతుకు వచ్చినట్లయితే ఏం చెబుతాడు, ఈయన చెబుతాడో చెప్పడో అని 2వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు వాస్తవానికి చదవాలి. అది 2వ అధ్యాయం మొత్తము 11 నుంచి 15 చదువుతాం అంటున్నాం. అక్కడ ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని ప్రత్యక్షమై, దేవుని కృప ప్రత్యక్షమై మనము, ఇక్కడ ఆగండి ఒక్క నిమిషము. దేవుని కృప ప్రత్యక్షం ఎందుకు అయింది? దేవుని కృప ప్రత్యక్షమై ఏం బోధించింది అనే విషయాల్లో ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది. దేవుని కృప అంటే ఏంటి? ఇంతకు క్రీస్తు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు ఈ భూమి మీదకి? ఆయన ప్రత్యక్షమయ్యి ఏం బోధించాడు మనకు అనేది ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది అనమాట. అందుకని ఆయన ఏమన్నాడంటే, మరలా నేను చదువుతున్నాను చూడండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఏంటిది? దేవుని కృప ఏం బోధిస్తుంది? నువ్వు నీతితోనూ భక్తితోనూ లేదా స్వస్థ బుద్ధితోనూ జీవించాలి. ఏం వదిలేసి?
దురాశని విసర్జించి, ఇహలోక సంబంధమైన భక్తిహీనతని, దురాశని విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఇక్కడ నువ్వు జీవించాలని బోధించు, చెప్పేసేయ్ అని తీతుకు చెప్తున్నాడు. అంటే ఈ లోకానుసారమైన ఆశలు అక్కడ ఉన్న వాళ్ళు చాలా కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇలాంటి ఆలోచనలు వారికి రాకుండా అసలు శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే మనము మరలా ఆయన కాడికి వెళ్ళాలి, అందుకే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అనేది బోధించు. ఆ విషయంలో హృదయాలని సమ్మతి పరుచుకోమని చెప్పు అని రాశాడండి లేఖ. ఇంకా కొంచెం కిందికి రండి. ఇంకేమంటున్నాడు? ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి, ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారండి. మనల్ని మొదట ఎట్లున్నాం? మనం సచ్చిన వారి వలె ఉన్నాం, పనికిరాని వారి వలె ఉన్నాం, లోకంలో వెలివేయబడిన వాళ్ళ వలె ఉన్నాం. మనల్ని చూసిన వాళ్ళందరూ నవ్వారు, నవ్వలే? మొదట మమ్మల్ని పనికిరాని వాళ్ళని తీసేయలే. వాస్తవం అండి ఇది. యేసుక్రీస్తు శిలువ దగ్గరికి వస్తేనే విలువ పెరుగుద్ది అని బోధిస్తున్న లోకంలో చాలా మంది. నిజం అది. శిలువే విలువని తెచ్చేది, శిలువ రక్తమే మనల్ని ఉన్నత స్థితిలోనికి నడిపించేది. కానీ అది అర్థం కాకపోతే ఇంకా మనం ఏం చేద్దాం చెప్పండి? అర్థం కావాలి, అది ఆ విషయం అర్థం కావాలి మనకు. అందుకనే ఆయన అంటున్నాడు, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తను సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. మన కొరకు తన ప్రాణాన్నే పెట్టేశాడు ఆయన. మీరేం చేస్తున్నారయ్యా అంటే దుర్నీతి, మీరేం చేస్తున్నారయ్యా అంటే భక్తిహీనత, ఇహలోక మాలిన్యం బిర్రగా అంటుకుంది మీకు, అది మాత్రం వదులుతలేదు. ఆయనేమో మన కొరకు వచ్చి ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన ఆయన వైపు చూడండి అంటే చూడలేకుండా మొత్తానికి ఏ విషయంలో ఇలా అయ్యారంటే తిండి విషయంలో తిండిపోతున్నాను రాసి చూడండి. ఆ విషయం అంతే కదండి. శరీరానికి ఏం కావాలి అంటే ముఖ్యంగా తిండి కావాలి. తిండి విషయంలోనే క్రైస్తవులు అనే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, దేవుని కాడ కరెక్ట్గా ఉండలేక. అది నిజం. అక్కడ జరిగిన సందర్భం నేటికి క్రైస్తవంలో జరుగుతుంది. కాబట్టి జరగకూడదు తీతో, అలాంటిది జరగకూడదు. శుభప్రదమైన నిరీక్షణ ఉంది ఒకటి, వాళ్ళకు బోధించు. ఆ నిరీక్షణ కొరకు తానే అర్పించుకొని ప్రాణం పెట్టాడు తెలుసా అని చెప్పు అని బోధించి, లేకపోతే రాసి లేఖను అపోలోతోనూ ఆ జానాతోనూ పంపించాడట లేఖ. లేదండి చూడండి. ఇంకా 3వ అధ్యాయంలోనికి వస్తుంది. 2వ అధ్యాయంలో బోధించిన బోధ, 3వ అధ్యాయంలో బోధింప తగినవి బోధింప తగనివి. పౌలు బుద్ధి మాటలు ఏవి బోధించాలి ఏవి బోధించకూడదు అనే విషయాల్లో కొన్ని మాటల్ని బోధించాడు. 3వ అధ్యాయము 5వ వచనం 7వ వచనం చూడండి, ఊహించుకుందాం. 3వ అధ్యాయము 5వ వచనము 7వ వచనం వరకు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావమును కలగజేయుట ద్వారాను మనల్ని రక్షించాడైన. ఏమన్నా మీ క్రియలు ఇట్లా అనుకున్నారు? క్రేతీయులారా, మీ క్రియల వలన మీరు రక్షింపబడలే. మీకు పునర్జన్మ సంబంధమైన స్నానం ఎలా దొరికింది అంటే పరిశుద్ధాత్మ, ఇంకొకటి దేవుని యొక్క కనికరం. అంతే కదండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, దేవుని యొక్క కనికరం కృప చొప్పుననే మనకు ఇదంతా దొరికింది నాయన. ఇది మీ క్రియలను బట్టి వచ్చింది అనుకొని ఇష్టం వచ్చినట్లు ఉండొద్దు. దేవుని కనికరం మనతో ఉంది కాబట్టి మనము శిలువ దగ్గరికి వచ్చాం, లేకపోతే వచ్చే వాళ్ళము కాదు. మనతో సహా మనం అందరం కూడా మన క్రియలను బట్టి మనము నీతిమంతులము ఎన్నటికి కాలేము. దేవుని కృప మనల్ని పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఆ స్వభావమును కలుగజేయడం ద్వారా మనల్ని రక్షించాడు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది జ్ఞాపకం ఉంచుకుంటే మనము
దుర్నీతి లేకపోతే ఈ లోక బంధకాలలో చిక్కుకోకుండా ముందుకు కొనసాగుతాం. 6వ వచనం చూడండి. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఏం చేయాలట? సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయాలి. నేను మొన్న శుక్రవారం రాత్రి అనుకుంటా, మనం చేసే ప్రతి క్రియ ఎక్కడ రాయబడుతుంది? జీవ గ్రంథంలో రాయబడుతుంది. మంచివైనా సరే అవి చెడ్డవైనా సరే రాయబడుతుంది. ఇప్పుడు దేవుని పిల్లల క్రియలు చెడ్డవైతే అవి కూడా రాయబడతాయి, మంచి అయితే అవి కూడా రాయబడతాయి. మంచి దాని ద్వారా పరలోకం ఉంది, లేకపోతే పరదేశం ఉంది. చెడ్డదైతే నరకం లేకపోతే పాతాళం ఉంది కదండి. ఎంత క్లియర్గా మనకు చెప్తాడో ప్రకటన గ్రంథం. ఒకసారి చూద్దాం, ఆ మాటలు చూస్తే మనకు ఈ వారం జ్ఞాపకం ఉంచుకోవడానికి పనికి వస్తుంది అనమాట కదా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12 నుంచి నేను చదువుతాను, మీరు వినండి. మీరు చదివితే కొంచెం లేట్ అవుతుంది. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూసి తిని. తప్పకుండా మనం అందరము సింహాసనం ఎదుట నిలబడాలి. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మనము మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడిను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. వాటి క్రియలను బట్టి, దేని బట్టి అంటండి? క్రియలను బట్టి, వారిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. క్రియలను బట్టి తీర్పు మనకు. మంచి క్రియ చేస్తే ఇప్పుడు చెప్పాను కదా పరదేశి పరలోకం, చెడ్డ క్రియ చేస్తే పాతాళం లేకపోతే నరకం. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి. శుభప్రదమైన నిరీక్షణ ఇది. కళ్ళకు కట్టినట్టు లోకంలో కనబడుతుంది, కళ్ళకు కట్టినట్టు బైబిల్లో కనబడుతుంది. లోకంలో మనం ఎక్కువగా నిరీక్షణ ఉంచడానికి లేదు. అబద్ధం లోకం అని బైబిల్ తేటగా తెలియజేస్తుంది. తప్పకుండా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి కదండి. సహోదరి వాళ్ళ భావను మరితో మనకు తెలియదు. మరిది మొన్న నైటు ఉప్పు కామెరలో ఏం చెప్పింది సహోదరి. అయితే ప్రార్థన చేయొచ్చులే, ఇప్పుడే అనుకున్నాను నేను, చేయొచ్చులే ఏం కాదు ఆయన కూడా అనుకున్నాం. తెల్లారేసరికి ఆయన చనిపోయాడు అనే వార్త వినబడింది. నిజమా అండి? ఏ పేరు ఆయన పేరు? చంద్రమౌళి. నిజమా అబద్ధమా? చంద్రమౌళి నిజమా అబద్ధమా? మిమ్మల్ని అడిగే, చంద్రమౌళి నిజమా అబద్ధమా? అబద్ధం. చంద్రమౌళి ఆకారం అబద్ధం, శరీరం అబద్ధం, ఆయన నడిచిన ఈ భూమి మీద నడవడిక అంత అబద్ధం. ఆయనలో ఉండిన ఆత్మ నిజం. ఆయనలో ఉండిన ఆత్మ నిజం. అదే మొత్తుకుంటుంది బైబిల్. మీరు అబద్ధం కనబడుతున్న మీరు అబద్ధం. దీని కొరకు బ్రతకండి. ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తుని నమ్మిన ఎడల మీరు దౌర్భాగ్యులైతారు. నమ్మకండి అని బోధిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఆ క్రేతీయులు తిండిపోతులు కదా, వరదపోతులు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుచుకోవడానికి కారణం ఏంటంటే చూస్తున్నది, కనబడుతున్నది నిజమని నమ్మేస్తున్నారు. అర్థమవుతుందా? అలా నమ్మకుండా ఏం చేయాలంట? క్రియలు చేయాలి. తనను బట్టి, క్రియలను బట్టి తీర్పు మృతులు పొందుతారు. మనం అందరం చనిపోయిన తర్వాత తీర్పు ఉంది. ఆ తీర్పు పొందాలంటే గ్రంథం తీస్తాడు. ఏం మంచి క్రియలు చేస్తావు నాయన నువ్వు అని చూస్తే రాయబడాలి అందులో, లేకపోతే పాతాళానికి పంపిస్తాడు, రాయబడితే పరలోకానికి పంపిస్తాడు కదండి. అయితే ఇక 2 వచనం చూసుకొని ముగించుకుందాం. 2వ అధ్యాయము 14వ వచనం. సత్క్రియలు చేయాలి, నేర్చుకోవాలి అనే ఒక 2 విషయాలను చూసి మనం ముగించుకుందాం. సమయం కూడా అయిపోయింది. సత్క్రియలు చేయవలను అనే విషయాలని 2వ అధ్యాయం 14వ వచనం. ఇదే తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి అక్కడ ఆగండి. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు. చూశారండి ఏం చేయాలని అర్పించుకున్నాడంటే సత్క్రియలు చేయాలి. నా పిల్లలు ఏ క్రియలు? సత్క్రియలు చేస్తే ఏమైతే మంచి సాక్ష్యం ఉంటుంది. ఆ సాక్ష్యాన్ని బట్టి, ఆ గ్రంథంలో రాయబడిన సత్క్రియలను బట్టి
పరలోకం నా పిల్లలు రావాలి. ఇదే 2వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి. సత్క్రియలు నేర్చుకోవాలని ఉంటుంది అక్కడ. ఇదే 2వ అధ్యాయం 7వ వచనం. మందుండు వాడు మన గూర్చి చెడు మాట ఏదియో చెప్పక సిగ్గుపడినట్లు అన్నిటి అందు ఏ విషయమై సత్కార్యం విషయమై నిన్ను నీవే కనపరుచుకో. పర సంబంధమైన వ్యక్తికి కనపరుచుకో కదండి. మీరు ఒకరిని హెచ్చిస్తున్నా ఒకరిని తగ్గిస్తున్నా అనకపోతే ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. అసలు మొన్న నేను మీటింగ్లో చెప్పాలనుకున్నాను ఒక మాట. ఎందుకంటే ఆ మాట చెప్తుంటే కొంచెం ఉద్యోగం కూడా వచ్చేస్తుంది మనుషులకు. ఈ సేవ పరిచర్యలో వాస్తవానికి ఈ ఒక్క సంవత్సరం అంతా సైదులు సహకరించినట్లు నాకు గొప్పగా లేకపోతే ఆదరణకరంగా ఎవరు సహకరించలేదు. ఎందుకంటే నా ఆలోచన ఏందో తెలుసా, ప్రతిరోజు ఇక్కడ ఆరాధన జరగాలి. సహకరించారంటే డబ్బులు ఇచ్చారని కాదని, సహకరించారంటే ఆయన ఏదో నాకు పెట్టాను నేను తిన్నానని కాదని. ప్రతిరోజు ప్రార్థన జరిగితే ఏమైందంటే స్వార్థ ప్రకటింపబడుతుంది. ప్రతిరోజు ప్రార్థన జరిగితే ఏమైందంటే సత్క్రియ జరుగుద్ది. ప్రతిరోజు ప్రార్థన జరిగితే ఏమైందంటే పరలోకపు దీవెనలు మన మీదికి వస్తాయి అన్న ఆలోచనతో ఎన్నిసార్లు చెప్పానండి. అందరు కూడుకోవాలి. ఒక్క గంట ఇవ్వండి. ఆ విషయంలో సైదులు గారు నన్ను నా మర్యాద దేవుని దగ్గర కాపాడాడు. ఆయన రాకుంటే మేము నలుగురమే కూడుకోవాల్సి వచ్చేదన్నమాట. కాబట్టి ఆలోచించండి. సత్కార్య విషయం ఇలాంటి మాటలు నేను చెబితే ఏం రాయబడతాయి? ఇప్పుడు తీతు గురించి చెప్పాడు. ఏం రాయబడ్డాయి? జీవగ్రంథం. ఇది కూడా బైబిల్ కూడా జీవగ్రంథం. అందులో రాయబడతాయి. ఆ మాటను బట్టి ఎక్కడికి పోతావు? పరలోకం వెళ్తాం. అది సత్క్రియలు చేయడానికి మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోండి. మిమ్మల్ని మీరే, ఎవరో చెప్తే కాదు. నేను చెప్పకూడదు. మీరే ప్రార్థనకు ఉరికొచ్చి కూర్చొని ప్రార్థనలో ఏకీభవించాలి. ఒక గంటే కదండి. నాకైతే అది చాలా సిల్లి విషయం అనిపిస్తుంది. ఎప్పుడు మీకే చెప్తుంటాను కాబట్టి. 3వ అధ్యాయం 1వ వచనం. అక్కడ కూడా సత్క్రియ గురించి ఉంది. 3వ అధ్యాయం 1వ వచనం. ముగించుకుంది. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెనని. ప్రతి సత్కార్యం అంటే లోబడి ఉండటం కూడా ఏంటట? సత్కార్యము. పర సంబంధి అయిన వారి ఎదుట మంచి సాక్ష్యం ఉండడం ఏంటట? సత్కార్యము కదండి. సత్క్రియలు సత్కార్యాలు ఏం కావాలి? చేస్తుండాలి కదా. ఇంకో వచనం చూద్దాం. అక్కడనే 3వ అధ్యాయం 8వ వచనం. ఆ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎలా చేయాలంటే శ్రద్ధగా చేయాలి. సత్క్రియలు ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి. అంటే భయంతోని భక్తితోని నాకు కాదు క్రీస్తుకు చేస్తున్నాను అన్నట్టుగా సత్క్రియలు చేయాలి. చివరి వచనం 3:14 చదవండి. 3:14. మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితమైన సత్క్రియ. మనని ఇక్కడ సమయోచితమైన సత్క్రియ అంటే మన ఇష్టం వచ్చినప్పుడు సత్క్రియ చేయకూడదు. సంఘం దేవుడి రాత్రి ఎప్పుడైతే నిర్ణయింపబడుతుందో క్రియలు ఒక పని చేయాలని ఆ పని అప్పుడే చేయాలి. అప్పుడు దేవునికి సంతోషము ఆనందము కలుగుద్ది కదండి. తీతు వీటినన్నిటిని నేర్పించాడు. ఎక్కడికి వెళ్ళి? క్రేతీయుల ఆ జనాల్లోనికి లేక ప్రజల్లోనికి వెళ్ళి సంఘాల్లో అధ్యక్షులను నిలబెట్టి అక్కడున్న సంఘాలకి అన్నిటిని బోధించి హెచ్చరించి మీరు ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళని నడిపించాడు కదండి. తీతు గొప్ప పరిచర్య. ఇటు కొరింథీ సంఘంలోనూ ఇటు కేత్రీయుల మధ్యలో గొప్ప పరిచర్య చేశాడు. దానికి కారణం ఎవరు? పౌలు గారు బలపరిచారని విడిచేసి వచ్చేసాడట. ఇక్కడ అన్ని నువ్వే చేయాలి. అక్కడ కొరింథీ సంఘంలో చేసావు కదా గొప్ప విషయం, ఇక్కడ కూడా అలాగనే చేసి వీళ్ళని కూడా బలపరిచి ముందుకు నడిపించమని ఆయనను వదిలేసి ఈ పత్రికను ఆయన చేతిలో పెట్టి వాటి ప్రకారం బోధించి నడవమని చెప్పాడు కదండి. ఇప్పుడు ఇది మనకు కూడా కదా, దీని ప్రకారం మనం కూడా నడవాలి కదా. అందుకే కదా మన చేతిలో కూడా వచ్చింది ఇది. ఆనాడు తీతు చేతిలోకి పోయి బోధించాడు, ఈరోజు మన చేతిలోకి వచ్చి మనం కూడా బోధించుకుంటున్నాం. కాబట్టి ఇలాగనే మనం కూడా శుభప్రదమైన నిరీక్షణ కలిగినట్లు ఆయన మన కొరకు మరణించాడు. కాబట్టి మనం కూడా సత్క్రియలందు ఆసక్తి కలిగి ముందుకు కొనసాగుదాం. దేవుడి మాట దీవించి మన హృదయంలో ఉంచును గాక. ఆమేన్.